రెండు వాకర్ ఎంత భర్త లేదు పనులు చేస్తారు. ఫోటో వస్తుందా? సరే, ఏమన్నా వాయిస్ ఇస్తారా? సరే ఇస్తారా? అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరానికి మా మార్కస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు శ్రీ ప్రభావతి గారు చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరులోని అన్ని క్లబ్లని వారు విజిట్ చేశారు. మరి కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని క్లబ్లు నిర్వహించడం జరిగింది. మంచి పంపిణీ కార్యక్రమం, పౌష్టికాహార నిర్మాణం, ఆ యొక్క పంపిణీ కార్యక్రమం, అవన్నీ ఏసీ సూపర్ స్టేడియంలో కొన్ని అసోసియేషన్స్, ఫ్రెండ్స్ వాకర్స్ కానీ, ఏసీ సూపర్ వాకర్స్ కానీ, అలాగే వివేకానంద వాకర్స్ అలాంటి వాళ్ళు చేశారు. ఈరోజు మా పొట్టి శ్రీరాములు వాకర్స్ మెంబర్స్ అందరం కలిసి ఈరోజు మేడం గారిని గౌరవపూర్వకంగా కలవడం, ఆమె చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. నిజంగా మేడం గారు ఎంతో ఇంట్రెస్ట్గా నెల్లూరుకు రావడం, ఈ క్లబ్బుల్ని పరిశీలించడం అనేది వారి యొక్క డ్యూటీలో ఒక భాగం అయినప్పటికీ కూడా ఎంతో అభిమానంగా రావడం. మా మెంబర్స్ అందరూ, ముఖ్యంగా మా ఐపీ ప్రెసిడెంట్ మన మాస్టర్ ఐపీ గారు, మాస్టర్ ఐపీ గారు ఎంపీ సుబ్బారెడ్డి గారు, లేదా ఎలక్ట్ గవర్నర్ మా వల్లభ నాయుడు గారు, అలాగే మా ఈరోజు ఈ కార్యవర్గానికి ఆయన అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆర్సీ గారు, ఎంవి రెడ్డి గారు, మరి ఇక మా మెంబర్స్ కేశవులు, అబ్దులు, రాము, మా రాజేంద్రయ్య, సత్యం, అలాగే సీనయ్య గారు, వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొని మేడం గారిని సత్కరించడం సంతోషంగా ఉంది. మరి మేము ప్రతి నెల మా క్లబ్ ద్వారా నిర్వహించే కార్యక్రమాన్ని మేము పంపిస్తూనే ఉన్నాం అధిష్టానానికి, వారు కూడా చూస్తున్నారు. అలాగే ఇలాంటి మ్యాగజైన్లో కూడా మా ఫోటోస్ ప్రతి నెల ఏదో ఒక ఫోటో పడుతూనే ఉంది. దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే మా శ్రమను గుర్తించి మీరు ఆ ఫోటోలు మ్యాగజైన్లో వేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి కూడా మీరు గుర్తింపు తీసుకురావడం, దాన్ని మా 10 మంది మెంబర్స్ అందరం మేము అంత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ టీము కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డిస్టిక్లో ఉన్న నెల్లూరు జిల్లాని అతి తక్కువ టైంలో నాకు రెప్యుటేషన్ వచ్చినప్పటికీ ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేసిన సుబ్బారెడ్డి గారి ఆహ్వానం మేరకు నెల్లూరులో చాలా మంచి మంచి క్లబ్బులు ఉన్నాయని మేము గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. వాటన్నిటినీ నేను ఐటీగా దగ్గరుండి చూడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచి మంచి కార్యక్రమాలు, ఒక క్లబ్బు సెపరేట్గా విడిపోయినప్పటికీ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ పౌష్టికాహారం వివేకానంద వాకర్స్ వాళ్ళు మెయిన్గా ఇన్విటేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరో 20-30 మందికి సర్వీస్ చేయడం అనేది చూస్తున్నాం, కానీ 500-1000 మందికి అంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాన్ని జరిగింది. ఇక్కడే నేను చూడడం కూడా ఇదే మొదటిసారి చూడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ వాకర్స్, జడ్పీ వాకర్స్ ఇవన్నీ కూడా విజిట్ చేసాం. ఫ్రెండ్స్ వాకర్స్ కూడా మజ్జిగ పంపిణీ అనేది కూడా చాలా కష్టమైందండి. కొన్ని ప్యాకెట్స్ లేదా మజ్జిగ తీస్తే అవన్నీ అయిపోయే వరకు ఎన్ని గంటలైనా వెయిట్ చేయవలసిన పరిస్థితి. అలా కూడా వాళ్ళు ఓపికగా 40 రోజుల కార్యక్రమం, 1 రోజు 2 రోజులు కాదు, అది కూడా మంచి పర్మనెంట్ ప్రాజెక్టుగా ఈ సమ్మర్లో సూటకులు సర్వీస్ అండి. అది పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసి ఎగ్జాస్ట్ అయిపోయిన వాళ్ళకి అది ఇవ్వడం అనేది. అలాగే ఇవాళ మీది కొత్త క్లబ్ అయినప్పటికీ పొట్టి శ్రీరాములు క్లబ్, దాన్ని కూడా నేను విజిట్ చేయడం జరుగుతుంది. ఇలా నెల్లూరులో చెప్పాలంటే ఇన్ని క్లబ్బులు ఉన్నాయని నాకు ఇంత బాగా చేస్తారు. క్లబ్బులు అయితే ఎక్కడైనా ఉంటాయి, చేసే క్లబ్బులు తక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రతి ఒక్క క్లబ్ కూడా ఏదో ఒక సర్వీస్ చేస్తూ చాలా చక్కగా
అసలు వాకర్స్ ఇంటర్నేషనల్లో మ్యాక్సిమం వర్క్ చేసేవి ఇక్కడే ఉన్నాయా అని నాకు అనిపిస్తుంది. వైజాగ్లో కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మంచి సంఘటితంగా మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా కలిసి సర్వీసులు చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడికి రావడం, మీ అందరినీ కలవడం, మీ అందరినీ కూడా సుబ్బారెడ్డి గారు ఎంకరేజ్ చేయడం, మెయిన్గా ఏ పనికైనా ఒకరు పెద్దలు ఎంకరేజ్మెంట్ ఉండాలి. పెద్దలని వాళ్ళు వెనకలేకపోతే మనం ఎప్పుడో గుర్తుపెట్టుకుంటాం. దానికి ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఈ సంవత్సరం ఆర్సీ గవర్నర్ వెంకటాద్రి రెడ్డి గారు, రాబోయే గవర్నర్, ఇలా మీ అందరితో తిరుగుతూ మాతో కూడా ఆయన ఉన్నప్పుడు ఆ నాయకత్వ లక్షణాలు ఆయనతో కనిపిస్తున్నాయి. వీళ్ళందరి సహకారంతో మీరు ముందు కూడా మంచి చాలా కార్యక్రమాలు చేసి ఈ నెల్లూరు జిల్లాని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలని, ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫెసిలిటీ కూడా మంచి మంచి వర్క్స్ ఉన్నాయి కాబట్టి వస్తాయని ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారికి, వాళ్ళ టీం వారికి నా ధన్యవాదాలు.